రావణుడు మహాదేవుని పరమభక్తుడు. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా తపస్సు చేశాడు. అది ఎంతలా అంటే తన శరీరంలోని నాడుల్ని తీసుకొని వీణగా మలిచి సంగీతాన్ని వినిపించేవాడు. ఆ స్వరాలు శివుని చెవులకు నేరుగా చేరేవి అని పురాణం చెబుతోంది. అతడి భక్తిని చూసి ఆనందించిన మహాదేవుడు రావణుని ముందుకు వచ్చి అన్నాడు, రావణా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీకు కావలసిన వరం కోరుకో అని అడగగా రావణుడు అన్నాడు, ప్రభు, నేను మిమ్మల్ని లంకకు తీసుకువెళ్ళి నా రాజ్యంలో ప్రతిరోజు ఆరాధించాలని కోరుకుంటున్నాను. అందుకు శివుడు అంగీకరించి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఇస్తూ ఒక షరతు పెట్టాడు. ఈ లింగాన్ని ఎక్కడ వదిలేస్తావో అది అక్కడే స్థిరమైపోతుంది. దాన్ని మళ్ళీ ఎవరు కదిలించలేరు. మహాదేవుడు లంకలో ఉంటే రావణుడు మరింత శక్తివంతుడవుతారని దేవతలు గ్రహించి ఒక ఉపాయాన్ని పన్నారు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు వెళుతుండగా సాయంత్రం అయ్యింది. ఆత్మలింగాన్ని భూమిపై పెట్టకూడదని శివుడు షరతు పెట్టాడు. అప్పుడే వినాయకుడు బాలబ్రాహ్మణ వేషంలో ప్రత్యక్షమయ్యాడు. రావణుడు సాయంకాల సంధ్యావందనం చేయడానికి ఆత్మలింగాన్ని ఒక క్షణం పట్టుకోవాలని గణపతిని అడగగా గణపతి అంగీకరించి కానీ ఒక షరతు పెట్టాడు. 3 సార్లు పిలిచిన తర్వాత కూడా నువ్వు తిరిగి రాకపోతే లింగాన్ని కింద ఉంచేస్తానని అన్నాడు. రావణుడు సంధ్యావందనం చేస్తుండగా గణపతి పిలుపులు ముగించి ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేశాడు. రావణుడు కోపంతో ఆ లింగాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ లింగం అక్కడ గాఢంగా స్థిరమైపోయింది. రావణుడి గాయాలు స్వయంగా శివుడు అంటే వైద్యునిగా నయం చేసినందుకే ఈ లింగానికి వైద్యనాథ జ్యోతిర్లింగంగా పేరు వచ్చింది. ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ అనే స్థలంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని బాబా బైద్యనాథ్ లేదా బాబా దమ్ అని కూడా పిలుస్తారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.